హాయ్ ఎవ్రీవన్. నా పేరు దేవ. మీరు చూస్తున్నారు దేవా ట్రేడర్ తెలుగు. నిన్నటి నిఫ్టీ యొక్క ప్రొడక్షన్ చూసుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మనకు రెసిస్టెన్స్ ఎబోనే మార్కెట్ ట్రేడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అదే రెసిస్టెన్స్ దగ్గరనే మార్కెట్ ఎబోనే ఉంది కాబట్టి సో రేపు ఇది సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ బ్రేక్ 23,200 సపోర్ట్ బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ పాజిటివ్ సైడే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే మొమెంటం పాజిటివ్గా ఉంది. సో మనకు నిఫ్టీ వచ్చేసి రేపు ఎబో కూడా మార్నింగ్ పాజిటివ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు అయితే రెసిస్టెన్స్ ఎబోనే మనకు నిఫ్టీ ట్రేడ్ అవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు దేవా ట్రేడర్ తెలుగు. ఈ నిఫ్టీ 50 యొక్క ఫ్యూచర్ ఇండెక్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ చూసుకుంటే ఎఫ్ఐఐస్ నిన్నటి పొజిషన్ నుంచి ఈరోజు మనకు 13,887 కాంట్రాక్ట్స్ బై చేయడం వల్ల నెట్ ఓఐ పొజిషన్స్ కూడా సేల్ కాంట్రాక్ట్స్ తగ్గడం వల్ల మనకు రేపు పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్నటి ఓపెన్ పొజిషన్స్ వచ్చేసి క్లోజింగ్ 1 lakh ఎబో ఉండే. సో అది 13,000 కాంట్రాక్ట్స్ బై చేయడం వల్ల మనకి ఇప్పుడు 87,000 కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్ పొజిషన్స్ ఓపెన్లో ఉన్నాయి. సో ఇది మార్కెట్ని ఇంకొంచెం పాజిటివ్ మూవ్ చేయడానికి యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో క్యాష్ మార్కెట్లో చూసుకుంటే ఈరోజు 6,600 crores ఎఫ్ఐఎస్ బై చేశారు. సో ఇది కూడా పాజిటివ్ సైడ్ ఫర్ టుమారో బై సైడ్. రేపు ఇంకా బుల్లిష్ ఉండడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 6,000 crores క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఇక్కడ 11 ఏప్రిల్ నాడు 1,00,000 కాంట్రాక్ట్స్తో ఉన్న నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్ ఈరోజు 87,000 కాంట్రాక్ట్స్కే నెట్ షార్ట్ పొజిషన్స్ ఓపెన్లో ఉన్నాయి. సో ఇది ఒక గుడ్ సైన్. మనకు పాజిటివ్ వెళ్ళడానికి ఇంకా హోప్ ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.